హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వరంగల్ వేణు. ఈరోజు మేము దీపావళి పండుగ సందర్భంగా కేదారేశ్వర వ్రత నోము అయితే నోముకుంటున్నమాట. సో నోముకోవాలంటే మనకు పందిరి అయితే వేయాలి. అందుకోసం తంగేడు పువ్వు కావాలి, తంగేడు ఆకు కావాలి. అందుకనేసి మా ఊళ్ళో ఉన్నటువంటి గుట్టకైతే రావడం జరిగిందన్నమాట. ఈ గుట్ట నుండి చూడండి, తంగేడు పువ్వు, తంగేడు కొమ్మలు, అదేవిధంగా తంగేడు ఆకునైతే తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో అలాగే మనకు పుట్టమన్ను కూడా కావాలి. ఆ పుట్టమన్ను కోసం కూడా ఇక్కడికి వచ్చామన్నమాట. పుట్టమన్నును తో పాటు ఇసుక, తంగేడు పువ్వు, తంగేడు కొమ్మలు, తంగేడు ఆకులను అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది గుట్ట నుండి. మా బావ నేను ఇద్దరం కలిసి రావడం అయితే జరిగిందన్నమాట. చూడండి, గుట్టకు అయితే వచ్చాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది గుట్టకు రావడము, అవన్నీ తీసుకెళ్ళడము. చాలా సంతోషం అనిపించింది అన్నమాట. చూడండి, తంగేడు పువ్వు ఎంత బాగుందో. తంగేడు పువ్వు అంటే ఒక్క కాడే ఉండదు కదా, సో అక్కడక్కడ తంగేడు పువ్వు ఎక్కడ ఉందనేది దొరకబట్టి తంగేడు కొమ్మలను కూడా తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. సంచి నిండా తీసుకెళ్ళాము. ఇక్కడ ఇసుక కోసం అయితే రావడం జరిగింది. అంటే వాగులకి ఇక్కడ ప్రవహిస్తుంది అన్నమాట. అక్కడ నుండి ఇసుక తీసుకెళ్తే చాలా శ్రేష్టంగా ఉంటుందని. ఇక్కడ తొక్కడం అయితే ఎవరు జరగరు. ఇక్కడ తొక్కుడు పడదు ఎక్కువ ఇక్కడ. అందుకనేసి ఇక్కడ నుండి ఇసుకని తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. మనము పూజకు వాడుకుంటున్నాము కాబట్టి చాలా శ్రేష్టంగా ఉండాలి. అందుకనేసి ఇసుకని ఇక్కడ గుట్టకు వచ్చి తీసుకెళ్ళాము. అంటే ఊళ్ళో కూడా ఇసుక దొరుకుతుంది, కానీ మనకు అంత తొక్కుతారు కదా, అంత అలా ఉండద్దు అనే ఉద్దేశంతో గుట్టలో మనకు వాగు అయితే ప్రవహిస్తుంటుంది కదా, అక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగిందనమాట. మా బావని అడుగుతున్నా, సరిపోతుందా బావ ఇసుక, మరి ఇంకింత తీసుకెళ్దామంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు. చూడండి, పుట్టమన్ను మనకు కావాలి కంపల్సరీ. మనం నోముకోవాలంటే పుట్టమన్ను ఉండాలి కంపల్సరీ. దాంతోపాటు మనకి తంగేడు పువ్వు కూడా ఉండాలి. ఇంకా చాలా తెంపాము, మీకు ఏంటంటే చూపెట్టడానికి అది చూపెట్టాము. తంగేడు పువ్వు ఉండాలి. అదేవిధంగా మనకు ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి ఇసుక కూడా ఉండాలన్నమాట. వీటి కోసమే మేము గుట్టకు వచ్చినాము. మా బావని ఇద్దరం కలిసి గుట్టకు వచ్చినాము. ఇంటికి తీసుకెళ్లే లోపే మా ఇంటికాడ మా అన్న వాళ్ళందరూ, అతను మా 4వ అన్న, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం, అంటే మేము 5 అన్నదమ్ములము, 3 అక్కలు. సో బావని ఇక్కడ చూడండి పళ్ళు అయితే ఇస్తుంది. ఇక నేను ఆ పుట్టమన్ను అయితే చిన్న చిన్నగా దంచిన లోపం మా 3వ అన్న అయితే వచ్చిండు. మా వదిన, మా అన్న బిడ్డ, మా అక్క, మా పెద్ద అక్క, తను రెడ్ శారీ మా పెద్ద అక్క. సో పందిరికి పంగాల గుంజలు కావాలి కదా, మా బావ చూసాను అన్నమాట. లెంత్ అవి ఎంత ఉండాలి, కొంచెం దొడ్డు ఉండాలి కదా కర్ర, సరిపోతుంది అని చెక్ చేశాడు. ఇక్కడ మేము పందిరి వేయడానికి మనకు పంగల గుంజ పెట్టడానికి బాటిల్స్ అయితే కోయడం జరుగుతుంది అన్నమాట. సో 4 బాటిల్స్ అయితే కోసిన మా బావ వాటిని సెట్ చేసిండు. ఆ తర్వాత మొత్తం ఇక్కడ చూడండి, బంతిపూలతోటి భవాని ఆద్య, మా పెద్ద వదిన వాళ్ళ దండలు అయితే కూర్చుతున్నారు అన్నమాట. సో అటువంటి ఆ దండల్ని మళ్ళీ మేము దర్వాజా అయితే కట్టినాము. అందరూ మనిషి పని చేసిండు అనమాట. మనిషి పని చేస్తేనే మనకు అక్కడ పని చాలా ఈజీ అయిపోయింది, సులభం అయిపోయింది అనమాట. చూడండి, అక్క చెల్లెలు ఇద్దరు ఎంత కష్టపడి పని చేస్తుండ్రు. మా 4వ అన్న పాప, మా బిడ్డ, మా పెద్ద వదిన దండ చాలా అందంగా వెళ్ళింది. మా 2వ వదిన ఆమె, మధ్యలో ఆమె 2వ వదిన, ఇటు మా మిసెస్, ఇక్కడ మా పెద్దక్క, అటు పక్కకు మా చిన్నక్క, ఇక్కడ మా 3వ వదిన, తను బెల్లం చాకుతో చేసింది కదా 3వ వదిన, పక్కకు ఉన్నది మా మిసెస్ అన్నమాట. సో 5 అన్నదమ్ములము, 3 అక్కలను. ఇక్కడ దుసబియ్యం కోసం అంటే మనం ఇప్పుడు పరవన్నం వండుతాం కదా, పరవన్నంలో మనం దుసబియ్యం అయితే వేయాలి. ఇదివరకు పరవన్నం దుసబియ్యంతో చేసేది, కాకపోతే ఇప్పుడు మనకు దుసబియ్యం ఎక్కడ దొరకట్లేదు. అందుకనేసి వాటి కోసం మేము పొలాలకైతే రావడం జరిగింది. చూడండి దుస వడ్లు ఎట్లున్నాయో మా బావ చూపెడుతుంటాడు. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను ఇదే చూడడము. అందుకే తను హెల్ప్ తీసుకున్నాం అన్నమాట. వాళ్ళకు కూడా నోములు ఉన్నాయి. మా 2వ అక్క, తన 2వ బావ, వాళ్ళకు కూడా నోములు ఉన్నాయి. అదే జంగలపల్లి ఊరే వాళ్ళది కూడా, పక్క గల్లీలో ఉంటారు. మా 4వ అన్న వాళ్ళ పక్క గల్లీలో వీళ్ళు ఉంటారు. చూడండి, దుస బియ్యం చూపెడుతుండు. దుస వడ్లు నుండి వచ్చేది బియ్యం మనకు. ఇది కంపల్సరీ మనము పరవన్నంలో వేసుకోవాలన్నమాట. శాస్త్ర ప్రకారం కొన్ని అయినా వేసుకోవాలి. అందుకోసమే మేము అది మిస్ అయినాము. మళ్ళీ ఇక్కడ పరవన్నం వండుతుంటే మా అన్న గుర్తు చేశాడు, దుస బియ్యం తెలియదంటే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు తీసుకొని వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళు వాటిని కొలుస్తుండ్రు. కానీ నోము అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి.
కొంచెం ఓపిక ఉండాలి. ఓపికతోటి చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేము ఏంటంటే 5 మెంబర్స్ కాబట్టి 5 ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అండ్ మా అక్క వాళ్ళు కూడా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అందరం తల వచ్చి చేస్తే మాకు చాలా ఈజీ అయిపోయింది. అప్పటికి పూజ మేము అనుకునే టైంకి కరెక్ట్గా చేసుకున్నాం అన్నమాట. చూడండి మా రెండవ వదిన భవాని వాళ్ళు ఈ మర్రి ఆకులతో ఇస్తరాకులు అయితే చేస్తున్నాం అన్నమాట. మనకు మర్రి ఆకులతో ఇస్తరాకులు చాలా ఇంపార్టెంట్. మర్రి ఆకులతోటే ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి మా రెండో అన్న కొడుకు, మా పాప, మా బాబు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఫన్ అన్నమాట. అక్కడ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ పని రెండు నడుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడు పరవాన్నం వండుతుండ్రు, అందులో బెల్లం వేస్తుండ్రు. అలా 4 అన్న తను పాలు పోస్తుండ్రు, బెల్లం వేసింది కదా, ఇప్పుడు పాలు పోస్తుండ్రు. ఆ తర్వాత లవంగాలు దంచినటువంటి యాలకుల పొడి అవన్నీ వేసి వండడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనము అక్కడ బియ్యం తెచ్చాము కదా, బియ్యం చూడండి అవి కూడా అందులో వేసి వండుకోవాలన్నమాట. పద్ధతి ప్రకారం మనం ఏది చేయాలో అది కంపల్సరీ చేయాలా, ఏది మిస్ చేయొద్దు. అండ్ ఇక్కడ పందిరి వేయడానికి ఇక్కడ మేము సెటప్ అయితే చేస్తున్నాం అన్నమాట. మా 4 అన్న అండ్ మా 3 అన్న. సో మన వీడియో షూట్ ఎక్కువ ఉన్న హ్యాండ్ ఉంటుంది. సో వాళ్ళు పని చేస్తూ అంటారు. మనం కూడా చిన్న చిన్న పనులు చేసినాము. దాంతోపాటు మనకు అవుట్ ఆఫ్ పని అన్నట్టు బండి మీద వెళ్ళి మనం బయట పనులు చేసుకొచ్చేది. నేను బండి మీద వెళ్ళినప్పుడు మా బాబు వీడియో షూట్ చేసేది అన్నమాట. చూడండి పందిరి ఎంత బాగా వేస్తుండో మా అన్న. ఈ పందిరిని మనం ఇంకా అలంకరించుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడనే మనం దేవుళ్ళని పెట్టుకుంటాం అన్నమాట పందిరి కిందనే. సో అంతా ఇక్కడ ఈ పందిరి సెటప్లోనే మొత్తం పూజ అంతా అయిపోతుంది. ఇవి మన తంగేడు కొమ్మలు అన్నమాట. ఇవి తంగేడు కొమ్మలతోనే మనం పందిరి వేసుకోవాలి. ఆ పందిరి మీద మనం తంగేడు పువ్వు, తంగేడు ఆకుతో అలంకరించుకోవాలి. పచ్చని తంగేడు ఆకులు పువ్వుతో అలంకరించుకోవాలి. మామిడి ఆకులు కూడా పెట్టుకోవాలి. సో ఈ మధ్యలో కొంచెం లైట్ డిస్టర్బెన్స్ తక్కువ ఉండే, అందుకనేసి మనం లైట్ సెటప్ కొంచెం చేసినామన్నమాట. అసలు లైట్ సెటప్ చేశాక లైట్ వచ్చింది, రూమ్ అంతా లైటింగ్తో చాలా బాగుంటుంది. చూడండి బంతిపూలు దండలు అయితే కట్టారు కదా మా వదిన వాళ్ళందరూ కలిసి వాటిని ఎట్లా డెకరేట్ చేస్తుండ్రో చూడండి. సో ఎవ్వరు ఖాళీ లేరండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. అట్లా చేస్తేనే మా నోము అనేది చాలా అద్భుతంగా మేము నోముకోవడం జరిగిందనమాట. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా టైంకి నోముకున్నాం అన్నమాట. చూడండి తంగేడాకు అప్పుడే తీసుకొచ్చాము కదా గుట్టకెళ్ళి. చూడండి ఎంత బాగుందో. పచ్చగా ఉండాలి పందిరి, మన పందిరి అనేది పచ్చగా ఉండాలి. అప్పుడే మన ఇల్లు కూడా చాలా పచ్చగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అన్నమాట. చూడండి డెకరేషన్ అయిపోయాక పందిరి ఎంత బాగుందో. తను మా నడిపక్క వాళ్ళకు నోములు ఉన్నాయి. మా 4 అన్న ఫ్యామిలీ, మా వదిన, మా పాప. ఇక్కడ మా అమ్మ, తను మా అమ్మ, మా పాప, మా బాబు, మా అన్న బిడ్డలు వాళ్ళంతా మా 3 అక్కలు వీళ్ళు. అండ్ అక్కడ మనము మనం అక్కడ తెచ్చాము కదా. సో దాంతో ఏంటంటే మనం పందిరి చుట్టూ గోడ కట్టుకోవాలన్నమాట. గోడ అంటే అంత హైట్ తోడు కాదు, శాస్త్ర ప్రకారంగా చుట్టూ 4 గోడలు అయితే కట్టుకుంటాం అన్నమాట. ముందు కడప లెక్క పెట్టుకుంటాం అన్నమాట. చూడండి మా అన్న ఎంత బాగా ఆ గోడని అయితే కడతాడో. మేము కంప్లీట్ నోము ఏ విధంగా నోముకోవాలనేది ఈసారి దగ్గరుండి ఫస్ట్ టైం నోముకుంటున్నాము మేము అందరం కలిసి. సో అందరం పార్టిసిపేట్ చేసినాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. సో 4 గోడలు అయితే కట్టింది కదా. కట్టాక మనకు అక్కడ 3 గద్దెలు వేస్తుంది కదా. ఆ గద్దెలు ఏంటంటే ఒకటి నోముగా కుండ పెట్టుకోవడానికి, ఇంకోటి జక్కి నోము కుండ పెట్టుకోవడానికి, అండ్ ముందు ఉన్నది ఏంటంటే మనం దీపం పెట్టుకోవడానికి, దీపం చిప్ప ఉంటుంది కదా అది పెట్టుకోవడానికి అన్నట్టు. ఆ తర్వాత ఇట్లా మనతో మొత్తం ఇల్లంతా అలికినన్నమాట, పందిరి మొత్తం చుట్టూ అలికినన్నమాట. కంప్లీట్ అంటే తెలంగాణలో ఈ విధంగానే ఉంటుంది నోముకునేది, ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. అండ్ మేము వరంగల్ జిల్లా మాది, ఇక్కడ జంగలపల్లి గ్రామంలో మేము నోముకుంటున్నాము. సో మీరు ఏ విధంగా నోముకుంటారు అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుంది. ఇక్కడ బయట మేము మా పందిరి వరకు జరుగుతుంటే, ఇక్కడ లోపల మా పందిరి వరకు జరుగుతుంది కదా, ఇక్కడ బయట మా అక్క వాళ్ళు ఆ కూరగాయలు అయితే వండుతున్నమాట. మా వదిన మా అక్క వాళ్ళందరూ కలిసి కూరగాయల కోసం వండుతున్నారు. చెప్పాను కదా ఎవరి సెక్షన్ వాళ్ళకి అని.
అండ్ ఇక్కడ చూడండి మా పెద్ద వదిన తను అండ్ మా రెండో వదిన మా మిసెస్ ముగ్గురు కలిపి వాళ్ళు ఇక్కడ బెల్లప్పాలు చేస్తున్నారు. గోధుమ పిండిను బెల్లం కలిపి వాటితో అప్పాలు ఇస్తున్నారు. ఎందుకంటే దేవుని కూడా మనం ఇవి కంపల్సరీ పెట్టాలన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్ ఇవి. అంటే ఇప్పుడు మేము 5 కుటుంబ సభ్యులం అంటే మా అక్క వాళ్ళ ముగ్గురు 8 కుటుంబ సభ్యులం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 50-60 మెంబర్స్ ఉంటాం కాబట్టి అందరికీ తలో 2 రావాలి కదా. సో అందుకనేసి చాలా అయితే చేసామన్నమాట. సో ఎవరి సెక్షన్ వాళ్ళకి ఇక్కడ పని డివైడ్ చేసుకొని మనము అంటే పని షేర్ చేసుకొని చేసుకోవడం జరిగిందనమాట. అక్కడ లోపల పందిరి, ఇక్కడ అప్పాలు, బయట కూర వండడము, వంటలు చేయడము. ఈలోపు ఇక్కడ చూడండి ఉప్మా మా చిన్నక్క అందరికీ అంటే పిల్లలకు ఉప్మా వడ్డిస్తుంది మా పిల్లలందరికీ. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ మేము పూజ మీద కూర్చుంటాం కదా. సో మేము 5 అన్నదమ్ములము, మా వదిన వాళ్ళు ఎవరు మేము తినలేదు. ఎందుకంటే మేము ఒక పొద్దు ఉంటాము కాబట్టి ఎవరం తినలేదు మేము. మా పిల్లలే తిన్నారు. మా పాప వాళ్ళ పెద్దన్నతో చూడండి ఎట్లా కూర్చున్నదో. చాలా అంటే చాలా సరదాగా అనిపించింది అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం కదా, ఒక్క కాడ ఉన్నాం కదా అందరం. అంటే ఎవరు ఏ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ జరుపుకుంటారు కానీ ఇక్కడ నోము అంటే అందరం ఒక్కడ ఉండాల్సిందే కంపల్సరీ. చూడండి అలికాక ఎంత బాగుందో. అండ్ ముగ్గు పెడుతుంది మా 4వ వదిన. ఏంటిది ఒకసారి అదే మా పాప ఇస్తుంది బెలూన్స్ని అక్కడ డెకరేట్ చేస్తున్నాం చూడండి. దసరా సంక్రాంతి ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఈ నోములు అంటే మాత్రం కంపల్సరీ అందరం ఒక తాటికి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అందుకే చాలా అంటే చాలా అందంగా సంతోషంగా అనిపించింది. చూడండి డెకరేట్ చేశాక ముగ్గులు వేసాక పందిరి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇక్కడ చూడండి మీరు ఏంటంటే ఇక్కడ పసుపన్నమును పరవాన్నం 2 అన్నాము బోనాలు అన్నమాట. అంటే నోము అయిపోయాక ఒక పొద్దు విడిచాక తినాలన్నమాట మేము. సో వాటికి కంకణం కట్టి బంతిపూలు అయితే కట్టి ఒక పక్కకైతే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో నోము ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. కంప్లీట్ A to Z అంటే స్టార్టింగ్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎండింగ్ ఎట్లా అయిపోతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది మీకు. వీడియో కొద్దిగా లెంత్ అయితే ఉంటుంది, ఎందుకంటే మరి కంప్లీట్ చూపెట్టాలి కదా ఎక్కడ స్కిప్ చేయకుండా. అందుకనే కొంచెం లెంత్ అయితే ఉంటుంది వీడియో. మీరు లెంత్ అనుకోకుండా వీడియో మొత్తం చూడండి. అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కొత్త వారు అయితే తెలుసుకుంటారు కదా, తెలిసిన వారికి ప్రాబ్లం లేదు. కొత్త వారు తెలియని వారు ఈ వీడియోని చూసి వాళ్ళు తెలుసుకుంటారు నోము ఇట్లా నోముకుంటారు అని చెప్పేసి. సో షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. జస్ట్ నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. వాచ్ అవర్స్ అయితే రావాలి కదా, వాచ్ అవర్స్ వస్తేనే మనకు మానిటైజేషన్ అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అందుకనేసే నా వీడియోని కొంచెం దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. అప్పుడు నా వీడియోని యూట్యూబ్ కూడా ఎక్కువ చూపెట్టడానికి వీలుంటుంది అన్నమాట. అప్పుడు నాకు వాచ్ అవర్స్ కలిసి వస్తాయి అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను నోముకునే వారికి దేవుని కూడా అదే మొక్కున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ కావాలని చెప్పేసి. మీ అందరు సపోర్ట్ ఉంటే కంపల్సరీ అవుతుందండి. సో వాటిని బోనాలని అయితే అంతా సెట్ చేశాక పక్కకి అయితే పెట్టడం జరిగిందనమాట. తను మా పెద్దన్న టవల్ వేసుకున్నాను. పక్కకున్న 2వ అన్న, నేను 5th అన్న, నా పక్కకున్న 4th అన్న, మా 4వ అన్న పక్కకు పింక్ కలర్ శారీ. అంటే తనకి నోము దొరికిందనమాట, వాళ్ళకి నోము దొరికింది కాబట్టి తను అందరం కలిసి నోముకుందాం, 5 అన్నదమ్ములం కలిసి నోముకుందాం అని చెప్పిండు. మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందుకనే అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి నోముకోవడం అనేది జరిగిందనమాట. సో మాకు కొత్తగా మాకు తెలియదు కాబట్టి మా అక్క వాళ్ళు అదే ఊళ్ళో ఉంటారు, వాళ్ళకైతే ఎప్పటిలో నోములు ఉన్నాయి, వాళ్ళు నోముకుంటున్నారు. అందుకనేసి మా రెండో అక్క వాళ్ళ సమక్షంలో వాళ్ళు చెప్తుంటే నోము ఈ విధంగా నోముకోవాలరా అని చెప్తుంటే మేము నోముకున్నాం అన్నమాట. ఎక్కడ చిన్న మిస్టేక్ పొరపాటు కాకుండా. చూడండి మనకి ఆ కుండలకి మనము పసుపు బొట్లు, తెల్ల బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. సో అందరం తలవ చేసి పెట్టాము, ఒక్కరితోటి కాకుండా అందరం తలవ చేసి అయితే పెట్టాము అన్నమాట బొట్లు. ఇక్కడ చూడండి భవాని కూడా బొట్లు పెడుతుంది. ఇక్కడ తను మా 3వ అన్నయ్య తను. సో మేము 5 అన్నదమ్ములం.
ఇక్కడ చూడండి, ఇక్కడ గుట్ట నుండి తెచ్చిన ఇసుక ఉంది కదా, ఆ ఇసుక అనేది ఇక్కడ అన్న కింద పరిచారు. దాని మీద చాట పెట్టారు అన్నమాట. పెట్టి అక్కడే మనం దేవునికి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం అనమాట. ఆ చాటలో అందరం కలిసి బోట్లు అయితే పెట్టడం జరిగిందనమాట. చూడండి, కొత్త చాట కంపల్సరీ ఉండాలి. గంగ నీళ్ళతో మనం వాటిని ఆ చాటను శుద్ధి చేసుకొని ఇసుక మీద అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. దాని మీద తెల్లటి కాటన్ క్లాత్ ఒకటి వేసుకొని మనము ఇస్తరాకులు చేసుకున్నాం కదా, మర్రి ఆకులతో ఆ ఇస్తరాకులు అక్కడ 2 పెట్టిండు అనమాట. ఎందుకంటే ఒక దాంట్లో నోముకుండా, ఇంకో ఇస్తరాకులో జక్కిడి నోముకుండా అన్నట్టు, చిన్న కుండ 2 ఉంటాయి అన్నమాట. ఇది నోముకుండా, దీంట్లో 5 ముళ్ళు వేసినటువంటి నోము తాడు అందులో పెడతాం అనమాట. ఆ చిన్న కుండలో జక్కిడి కుండ అంటారు. దాంట్లో ఏంటంటే 3 ముళ్ళు వేసినటువంటి నోము తాడు అందులో పెడతాడు. సో అన్నకి టవల్ అయితే కప్పుతున్నాను నేను. మనము ఇప్పుడు నోముకున్నకైతే మనం ఏంటంటే కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా పసుపుతో చేసినటువంటి అది కూడా కంకణం కూడా కట్టాలన్నమాట. పసుపు కొమ్ము కూడా కట్టాలన్నమాట. కంకణం కట్టాలి, పసుపు కొమ్ము కట్టాలి, 2 కట్టాలి. 2 కుండలకి 2 కట్టాలి కంపల్సరీ. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా మా అక్క వాళ్ళు దగ్గరుండి మాతో పూజ అయితే చేయించిన, నోము అయితే నోమించిన అనమాట. చూడండి, బంతిపూల దండ కూడా కట్టేసినాం అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అండి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, మెయిన్గా అంటే మాకు నోము దండ దొరికిందని చెప్పాము కదా, అది ఇప్పుడు అన్న వాళ్ళు అది తీస్తారనమాట. ఆ నోము దండని మీకు చూపెడతాను, ఇప్పుడు క్లియర్గా చూపెడతాను చూడండి. అందులో ఉన్నదన్నమాట, చిన్న కుండలో నోము దాడు ఉందన్నమాట. చూడండి, ఆ నోము కుండ అనేది తీసుకుంటూ తనకు దేవుడు వస్తాడు. ఇప్పుడు తను ఏంటంటే ఇక ఒక శివర్ లెక్క అయిపోతాడు అన్నట్టు. మీకు తెలుసు దేవుడు ఎట్లా ఉంటుందో, ఎక్కడ పడిపోతాడు అని చెప్పేసి మేమందరం పట్టుకోవడం జరిగిందనమాట తనని. అందులో నోము తాడు ఉంది. తను కొంచెం నిమ్మలం అయ్యాక ఆ నోము తాడు తీసి నోముదాం అన్నట్టు ఆగినామన్నమాట. అసలు తను ఏంటంటే తనకు దేవుడు వచ్చాడు తనకి. చూడండి, అక్కడ గద్దెల మీద లోపల వడ్లు పోస్తున్నాము. ఎందుకంటే నోముకుండ అక్కడ పెట్టాలి కదా, 2 నోముకుండలు అక్కడ పెట్టాలి. పెద్ద నోముకుండ, చిన్న నోముకుండ. అంటే 5 ముళ్ళది నోముకుండ, ఇంకా 3 ముళ్ళది నోముకుండ 2 పెట్టాలి కాబట్టి అక్కడ వాటికి గద్దెలు అయితే ఉండాలి కాబట్టి ఆ గద్దెల మీద మనకు వడ్లు పోస్తున్నాం అనమాట. కుండలు తొలుకోకుండా ఉండడానికి, నిలకడగా ఉండాలి కదా కుండలు. ఆ విధంగా ఇక్కడ ముందు ఇంకోటి కూడా పోస్తారు, అది ఏంటంటే దీపం పెట్టడానికి. ఆ తర్వాత చూపెడతాను. చూడండి, ఆ నోము కుండలో నుండి నోము తాడు తీస్తాడు. అవన్నీ నోము పూజ సామాన్లు అవన్నీ సెట్ చేస్తున్నమాట. దానికి జకిడి నోమే, నోము దండ సెట్ చేయాలి. ఇదేనండి. చూడండి, నోము దండ ఇదేనండి. సో ఇప్పుడు మేము ఈ నోము దండతోటే మేము నోము అయితే నోముకుంటున్నాం అన్నమాట. చాలా అదృష్టం ఉంటుంది కానీ నోము అయితే దొరకదండి అందరికీ. మీరు నోముకున్న వారిని అయితే అడగండి, చెప్తారు వాళ్ళు నోము యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. మేము చాలా అదృష్టంగా భావించినాం అనమాట. అందుకే చాలా శ్రేష్టంగా 5 కుటుంబాలు మేము హ్యాపీగా కలిసి నోముకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నోము తాడుని తాకి మొక్కున్నారనమాట. చూడండి, నోము తాడు.
ఆ తర్వాత నోము దండను మనకు ఆవు పాలు ఉండాలి కంపల్సరీ. ఆవు పాలు తెచ్చుకొని అందులో కంపల్సరీ నోము దండ అయితే కడగాలన్నమాట. మనకు ఆవు పాలు, మర్రి ఊడలు, మర్రి పండ్లు, మర్రి ఆకు ఇవన్నీ కంపల్సరీ కావాలి. ఏ ఒక్క ఐటెం కూడా మిస్ కావద్దు. పూజ సామాన్లతో పాటు ఇవన్నీ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు కొత్త నోము అన్నట్టు ఇది. మా అన్న ముడేస్తుండు. ఆ ముడిలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మర్రి ఊడ తెచ్చుకున్నాం కదా, ఆ మర్రి ఊడల్ని పాలల్లో కడిగి అందులో పెట్టి ముడేయాలన్నమాట. 5 ముళ్ళు వేయాలి. 5 మర్రి ఊడలు పెట్టి 5 ముళ్ళు వేయాలి. మేము 5 అన్నదమ్ములం కాబట్టి అందరం కలిసి నోముకుంటున్నాం కాబట్టి తలో ముడేస్తాం అన్నమాట. యాక్చువల్గా అయితే ఒకరు ఉంటే ఒకరే వేస్తారు 5 ముళ్ళు. కాకపోతే మేము 5 ఉన్నాము, అన్నదమ్ములం అందరం కలిసి నోముకుంటాం అని అనుకున్నాం కాబట్టి తను ఒక ముడి వేసినాక మళ్ళీ మా పెద్దన్న, మా రెండో అన్న, మూడో అన్న, అందరం కలిసి వేసుకున్నామన్నమాట. ముడి వేస్తామన్నమాట. చూడండి తనైతే ఒక ముడి అయితే వేసిండు. ఇప్పుడు మా పెద్ద వేస్తుండు ఇంకో ముడి, రెండో ముడి. అతను మా మూడో అన్న అండ్ ఫ్యామిలీ వాళ్ళు మూడో ముడి వేసిందన్నమాట. కంపల్సరీ ముడి లోపల మనము మర్రి కూడా పెడతాం. చూడండి మా వదిన మర్రి కూడా పెట్టి ముడేయాలన్నమాట. ఇప్పటివరకు 3 ముళ్ళు అయినాయి అన్నమాట. చూడండి మీకు తాడుకు మర్రి కూడా కనబడుతున్నాయి ముళ్ళతోటి. ఇంకా మా 4 అన్న వీళ్ళు, మా 3 అన్న వీళ్ళు, 4 అన్న ఫస్ట్ వేసాను కదా, మీ 3 అన్న ఫ్యామిలీ అన్న వదిన. ఇప్పటికి 4 ముళ్ళు పడ్డాయి. ఇది 5వ ముడి. మేము చిన్నోళ్ళం అందరికంటే. మా అన్న చెప్తుండే ఇట్లా పట్టుకొని ముడియాలని చెప్పేసి. మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. చూడండి ముడి వేస్తే మా మిస్సెస్ అందులో మర్రి కూడా అయితే పెడుతుంది అన్నమాట. చూడండి ముడి పడ్డది. సో ఓవరాల్గా 5 ముళ్ళు అయితే పడ్డాయి అన్నమాట మర్రి ఊడలతోటి. అది మళ్ళీ మా అన్నకి ఇస్తే మా అన్న కంప్లీట్ తాడుకు ముడేసి ఆవు పాలలో ముంచి మనకి పక్కకైతే పెడుతుంది అన్నమాట. చూడండి ఇలా ముడియాలనేది మా అక్క చెప్తుంది. ఇదే దండ, నోము దండ. ఇప్పుడు ఇది మేము ఫస్ట్ టైం కదా, మాకు ఫస్ట్ నోము దండ. అంటే చాలా మందికి ఏంటంటే ఎప్పటి నుండి ఒక 10-15 years 20 years బ్యాక్ 30 years బ్యాక్ నోముకున్న వాళ్ళందరికీ 30 నోము దండలు ఉంటాయి అన్నమాట. అవన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట. మేము కొత్తగా మాకు ఇది ఫస్ట్ నోము దండ అన్నమాట. దొరికింది కాకుండా ఇది ఫస్ట్ అన్నట్టు మాకు నోము దండ. ఒక పక్క అక్కడ దొరికింది అది కాక ఇది ఫస్ట్ మాకు ఇప్పటి స్టార్ట్ అన్నట్టు మాకు. ఇంకోటి కట్టాలి. ఇది నోము దండగా ఇప్పుడు జక్కిడి నోము కట్టాలి. ఆ జక్కిడి నోముకి ఏంటంటే 3 ముళ్ళు ఉంటాయి. మర్రి ఊడలతోటి 3 ముళ్ళు వేయాలి. అది మా వాళ్ళు వేస్తుంది చూడండి. సేమ్ అది కూడా 3 ముళ్ళు వేసాక దండను కట్టి వాటికి కూడా ఆవుపల్లో వద్ది మనము పక్కకి అది పెట్టుకోవాలన్నమాట. సో ఇంత క్లారిటీగా అయితే మేబీ ఉండకపోవచ్చు వీడియో. సో మీకు అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి అయితే వీడియోని తీసి, ఎంత కష్టపడి వీడియోని తీసానో అంతే కష్టపడి వీడియోని ఎడిటింగ్ కూడా చేశాను. చాలా టైం పట్టింది వీడియో ఎడిటింగ్ చేయడానికి. ఒక 2.5 hours ఉన్న వీడియోని కట్ చేసి 47 minutes ఆల్మోస్ట్ 50 minutesకి పట్టుకొచ్చాను. అంతకంటే కట్ చేయాలంటే నా వల్ల కాలేదు. ఎందుకంటే ఇక ఇన్ఫర్మేషన్ అంతా మిస్ అవుతుందనే ఉద్దేశంతో ఇక ఉంచాను అనమాట. సో నా కష్టానికి ప్రతిఫలం
ఉండాలంటే మీరు వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మెయిన్గా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ నోము అనేది ఎట్లా నోముకుంటారు అనేది తెలుసుకుంటారు అన్నమాట. తెలిసిన వాళ్ళకి అవసరం లేదు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ ఒక్క ఫేవరెట్ చేయండి నాకు. మనము అట్లా దండల్ని ఆవు పళ్ళు తడిపి కడిగి పక్కకు పెట్టుకున్నాక మన గౌరమ్మల్ని అయితే చేసుకోవాలి. అదైనా గౌరమ్మని చేసుకోవాలి. ఒకటి నోము దండలో పెట్టాలి, ఒకటేమో జక్కిడి నోములో పెట్టాలన్నమాట. చూడండి ఆవు పళ్ళు ఏ విధంగా కడుతుండో అమ్మ అన్న. యాక్చువల్గా నోము దొరుకుతుంది అని అంటారు కదా. ఇప్పుడు ఇట్లా ఆవు పాలకి అడిగింది కదా, ఆవు పాలకి అడిగినాక ఆరబెట్టడానికి ఇదివరకు ఏంటంటే బయట పందిరి మీద ఆరేసేది అన్నమాట. ఇట్లే ఆరుతుంది కదా అని చెప్పేసి పందిరి మీద వేస్తే అవి ఏంటంటే ఇంకా పిట్టల ద్వారానో కాకుల ద్వారానో అవి ఎత్తుకెళ్ళి వేరే కాడ పడేస్తాయి అన్నమాట. అప్పుడు మనకు నోము దండ దొరుకుతుంది అన్నమాట. లేదు అమ్మవారి స్వయంగా రావాలనుకున్నా కూడా ఏదో రూపంగా వస్తుందన్నమాట. అట్లా అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ బయట ఆరేయకుండా నోము అనేది మిస్ కావద్దు అన్న ఉద్దేశంతో ఇంట్లోనే తడిపి కొంచెం గట్టిగా పిండి అక్కడ పెడుతున్నమాట. అంత ఈజీగా దొరకదండి నోము అనేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం నోము కోసం కుండం తీసుకున్నాం కదా, నోము కుండకు 5 కుడుకల బియ్యం అందులో పోయాలన్నమాట. చూడండి 5 కుడుకలు. ఫస్ట్ కుడుక ఒక బియ్యం ఫస్ట్ కుడుక పడ్డాయి. అట్లా 5 కుడుకలతోటి 5 సార్లు పోయాలి బియ్యము. జక్కిడి నోముకి 3 కుడుకల బియ్యం పోయాలి. దీంట్లో 5, జక్కిడి నోముకి 3 పోయాలి. ఏంటంటే ఇందులో బియ్యం పోసాం కదా, పోసినాక రేపు మార్నింగ్ మళ్ళీ దేవుని ఎత్తుకుంటాం కదా, ఎత్తుకునే ముందు మళ్ళీ కొలుస్తాం అన్నమాట. కొలిసినప్పుడు ఎంత అయితే మనం పోసామో అంతకంటే ఎక్కువ మనకి బియ్యం అంటే 5 కుడుకల బియ్యం పోసాక కూడా కొన్ని బియ్యం మనకు మిగిలినాయి అనుకో, అదే మనకు మిగిలి ఉన్నట్టు, అదే మనకు ఐశ్వర్యం అన్నట్టు. అమ్మవారు మనకు మీద అనుగ్రహం చూపెట్టింది అన్నమాట. సో దానికోసమే మనము ఈ నోమంతా నోముకునేది. మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలనే కదా నోమేది. అక్కడే తెలిసిపోతుంది అన్నట్టు. అది రేపు మీకు పార్ట్ 2 వీడియోలో చూపెడతాను. అది ఇప్పటికే ఫుల్ లెంత్ అయింది వీడియో. సో ఇవాళ నోము ఏ విధంగా నోముకున్నాం అనేది వరకే చూపెడతాను. పార్ట్ 2 వీడియో కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను. దాంట్లో మనం నోము ఏ విధంగా ఎత్తుకున్నాము ఏంటనేది కంప్లీట్ అందులో చూపెడతాను. ఆ వీడియోని కూడా చూడండి కంప్లీట్గా. 2 వీడియోస్గా డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1, ఇంకోటి పార్ట్ 2. జాకెట్ నోము దాంట్లో కూడా 3 కుడుకల బియ్యం అందులో పోస్తారన్నమాట. నిండుగా కొలిసే పోస్తాం, ఏదో కొద్దిగా అని కాదు, కుడుక నిండుగా పోసి అందులో పోస్తారన్నమాట. దాంట్లో మనం ఏం చేయాలంటే బెల్లపాలు చేసాం కదా, ఆ పాలు అందులో పెట్టుకోవాలన్నమాట. ఆ కుండలో, ఈ నోము కుండలో పెట్టుకోవాలి, అదేవిధంగా జకిడి కుండలో కూడా పెట్టుకోవాలి. 5 కుడు బెల్లపాలు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి మనమైతే పందిరిలో పెట్టుకోవాలన్నమాట. నోముకుండా అదేవిధంగా జకిడి నోముకుండా 2 పెట్టేస్తారన్నమాట. మేమైతే ఈ విధంగా నోముకుంటున్నాము. మరి మీరు ఏ విధంగా నోముకుంటారు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే లైట్గా తేడా ఉంటుంది. సో ఏ విధంగా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కూడా ఆ ప్లేస్ని కూడా కామెంట్ చేయండి. మాకు క్లారిటీ ఉంటుంది, ఈ ప్లేస్లో ఇట్లా నోముకుంటారా అని చెప్పేసి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ కూడా చేయండి వీడియోకి. చూడండి ఇప్పుడు అక్కడ మనం ఏంటంటే నోము దండ పెట్టాం కదా, ఇస్తరాకులో నోము దండలో మనము బియ్యం కొలిసినటువంటి కుడుకను నోము కుడుకనే అందులో పెట్టాలి. జకిడి నోము దండ కాడ జకిడి నోము కొలిసాం కదా బియ్యం, ఆ కుడుకను అక్కడ పెట్టాలి. ఆ తర్వాత అందులో గౌరమ్మను, ఆ రెండిట్లలో 2 గౌరమ్మను పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండిట్లలో ఒక పక్క ఖర్జూర మేడి పండ్లు పెట్టుకోవాలి రెండిట్లలో. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు పసుపు, కుంకుమ, ఇంకా పూజకి మేము తెచ్చామో అవన్నీ అందులో వేయాలన్నమాట.
ఆ తర్వాత ఆ చాట నిండా మనము చేసినటువంటి బెల్లప్పాలు, పండ్లు అన్నిటితో నింపుకోవాలన్నమాట నిండుగా. చూడండి ఇప్పుడు ఏ విధంగా చేస్తారనేది. చూడండి గౌరమ్మను రెండిట్లో పెట్టేశాక అన్నయ్య పసుపు కుంకుమ చల్లుతుండు వాటి మీద. సో అట్లా అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చల్లినామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 35 మెంబర్స్ అందరం చల్లినామన్నమాట. ఇదంతా చూపెడితే లెంతీ దాని ఉద్దేశంతో చూపెట్టట్లేదు, జస్ట్ ప్రాసెస్ అయితే చెప్తున్నా మీకు ఈ విధంగా చేస్తారని. మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. చూడండి చాట నిండా మనం అప్పాలు అయితే ఎట్లా పెట్టుకోవాలనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఒక్కటి కూడా కింద పడద్దు, కింద పడకుండా నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి పూజ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ చాటను మనం ఎత్తుకుంటాం అన్నమాట, తల మీద ఎత్తుకుంటాం అన్నమాట. దేవుడు అన్న కదా, దేవుడిని ఎత్తుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఒక అప్ప కూడా కింద పడితే మనకే అరిష్టం అని ఒక ఇయర్ అంతా మళ్ళీ మనకు లేనిపోని అనుమానం అన్నమాట. సో అందుకే మనం జాగ్రత్తగా అప్పాలు చాట్లో పెట్టుకున్నప్పుడు కేర్ఫుల్గా పెట్టుకోవాలి, కొంచెం దగ్గర పెట్టుకోవాలన్నట్టు, కింద పడకుండా పెట్టుకోవాలి. పండ్లు ఇస్తున్నాను నేను, పండ్లు కూడా సేపులు మీ ఇష్టం. జామ పండ్లు అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ నోముకి అయితే జామ పండ్లు అయితే కంపల్సరీ పెట్టాలి. ఏ పండ్లు పెట్టినా పెట్టకుండా జామ పండ్లు అయితే ఖచ్చితంగా పెట్టాలి. చూడండి మేమైతే జామ పండ్లు, అరటిపళ్ళు, అదేవిధంగా యాపిల్స్, బత్తాయి పళ్ళు అయితే పెట్టడం జరిగిందనమాట. చూడండి ఎంత నిష్టగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేస్తున్నాం. మా అక్క అక్కడ చీరలో కూర్చున్నది, మా బావ వాళ్ళు చెప్తుంటే మేము చేస్తున్నాం. పందిరి లోపల చూడండి నోముకుండా, పక్కకుండా జక్కిడికుండా, చిన్నది జక్కిడికుండా, ఫస్ట్ది నోముకుండా. ఇప్పుడు ఇక్కడ వాటి రెండింటి ముందు దీపం పెట్టుకోవాలి కదా. మనము దీపం పెట్టుకోవాలంటే మళ్ళీ వడ్లు పోసి అక్కడ వడ్ల మీద మనము చిప్ప పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ దాని నిండుగా ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే దీపం తెల్లారి మనము దేవుడిని ఎత్తుకొని తర్వాత కూడా ఆ రోజు నైట్ అంతా ఉండాలి, ఒక 2 days ఉండాలి ఆల్మోస్ట్, ఉంటే మనకే మంచిది అన్నమాట. సో అందుకే కొంచెం పెద్ద చిప్పనే తీసుకోండి. అదేవిధంగా వత్తి కూడా కొంచెం మంచిది పెట్టుకోండి. దాని నిండా నూనె పోసుకొని మనం దీపాన్ని కాపాడుకోవాలి కంపల్సరీ. 2 days దీపాన్ని కొండెక్కకుండా చూసుకోవాలి. సో నోముకున్న రోజు నైట్ అందరూ ఆల్మోస్ట్ అంటే పందిరి చుట్టే పడుకుంటాము. దీపాన్ని కనిపెట్టుకొని ఉండాలి కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అయ్యగారు, మా చిన్న కథను, అయ్యగారు రాకముందుకే మేము చేసామంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా మేము చేసుకున్నాము. ఏదైతే ప్రాసెస్ అయితే చేసామో చూసారు కదా, అదంతా మేము చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అయ్యగారు వచ్చేసి ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ఏంటంటే ఆగడు, ఒక్కొక్కడే కాదు కదా నోము అంటే, అందరూ నోముకుంటారు. ఊళ్ళో చాలా వరకు నోములు ఉన్నాయి, అందరూ నోముకుంటారు. సో అందరి దగ్గరికి పోవాలి కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఆయన ముందు చేస్తే ఆయన బాగుండదు అనే ఉద్దేశంతో మేము అంతా చేసి పెట్టుకున్నాం అన్నట్టు ముందు వాళ్ళని. ఆ తర్వాత అయ్యగారు వస్తాడు. అయ్యగారు వచ్చినాక పూజ చేసి వ్రతం చేసి మనకి కథ వినిపిస్తారు అన్నమాట. కథ వినిపించాక మళ్ళీ మేము అందరం కలిసి ఒక పొద్దు విడిస్తామన్నమాట. సో ఇదండి పూజ చేసే విధానం అయితే. ఇంకా చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పసుపు కుంకుమ వెళ్తుండ్రు గౌరమ్మల మీద. ఆ తర్వాత చాటను అదంటే అమ్మ మొక్కుంటున్నమాట, అందరూ మొక్కుంటారు. అట్లా సేమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇట్లనే మొక్కుంటాం అన్నమాట. సో మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ పార్ట్ 2 వీడియో కోసం మాత్రం కంపల్సరీ వెయిట్ చేయండి. పార్ట్ 2 వీడియో కూడా ఒక 2 daysలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసినాక ఒక 2-3 daysలో ఆ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. అది కూడా కంపల్సరీ ఆ వీడియోని చూడండి. చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు నోము అంతా ఎట్లా ఉంటుంది, ఇంట్లో నోచుకుంటారు అనేది కంప్లీట్ మీకు ఆ వీడియో పార్ట్ 2 కూడా చూస్తే తెలుస్తుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా వస్తుంది, అది కూడా కంపల్సరీ చూడండి. అందరం పసుపు కుంకుమ అయితే చల్లినాక ఈ అయ్యగారి కోసం వెయిట్ చేస్తామన్నమాట. మా ఫ్యామిలీ జంటను అంటే మా 5 అన్నదమ్ములము, 5
వదనలు అంటే అన్నదమ్ములం జంట అంతా నెక్స్ట్ పార్ట్ 2లో చూపెడతాను. మా అక్కల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పార్ట్ 2లో చూపెడతాను. అందులో చూడండి. ఇక్కడ ఏంటంటే కొంచెము ఒకరు అటు ఒకరు ఇటు వచ్చి వేస్తున్నారు కాబట్టి క్లారిటీ ఉండదు, అందుకే నేను కూడా ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అందరిని పక్కకు నిలబెట్టి చూపెడతాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను మీకు. తను మా బాబు విశ్వ. తను కూడా ఈ వీడియోలో చాలా హెల్ప్ చేసిండు షూట్ చేయడానికి. నేను పూజలో కూర్చున్నప్పుడు తనే ఎక్కువ షూట్ చేసిండు. మా పాప ఆద్య. మా అన్న కొడుకు పిల్లలు వాళ్ళు, మా పెద్దన్న కొడుకు పిల్లలు అన్విత, కన్నా ఇద్దరు. మా మనవాడు అనమాట. వీడు మా మనవాడు. థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అన్నట్టు వీళ్ళు. ఫోర్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ మా అమ్మ వాళ్ళు, సెకండ్ జనరేషన్ మేము, థర్డ్ జనరేషన్ మా కొడుకులు, ఫోర్త్ జనరేషన్ వాళ్ళ కొడుకులు. సో ఫోర్త్ జనరేషన్ అన్నట్టు. మా 4వ పెద్ద పాప ధృవిత. ఈమె చిన్న పాప, 4వ చిన్న పాప అనుజ. సో ఈ విధంగా అయితే మేమైతే నోముకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ అయ్యగారు వస్తాడు, అయ్యగారు వచ్చి పూజ చేస్తాడు, అది ఉంటుంది. తర్వాత మంగళహారతి పాట ఉంటుంది, అది కూడా చూడండి మిస్ చేయకుండా. మా మమ్మీ, మా అమ్మ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే తన కళ్ళ ముందర అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక్కడ ఉండి నోముకున్నాం కదా. సో చాలా సంతోషంగా ఉంది. మేమందరం మా నాన్న అయితే మిస్ అయినాం అనమాట. సో మేము చిన్న ఉన్నప్పుడే మా నాన్న జరిగిపోయిండు. కనీసం మా అమ్మ ముందైనా మేము అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. మా అమ్మ కూడా చాలా సంతోషం అనిపించింది అనమాట. మా అమ్మ అంటే ఎవరు నమ్ముతాను, ఎందుకంటే తనని చూడండి ఎంత మా అమ్మమ్మ నాన్నమ్మ లెక్క ఉంటుంది నాకు. కాకపోతే పెద్ద ఫ్యామిలీ కదండి, 8 మెంబర్స్, 5 అన్నదమ్ములు, 3 అక్కలు కదా మాకు. అందుకనేసి తను అట్లా కొంచెం ఏజ్ ఎక్కువనే ఉంటుంది. మా పెద్ద అక్క ఆమె, చిన్నక్క నడిపక్కన మీకు చూపెట్టాను ఆల్రెడీ. చూడండి, అయ్యగారు వచ్చే లోపు మేము ఆల్మోస్ట్ కంప్లీట్ సెటప్ అంతా చేసాము. అయ్యగారు కూడా వచ్చాడు. ఓం ఉమామహేశ్వరాభ్యా నమః. ఓం గజే పురందరాభ్యా నమః.
ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఆచమ్య ఓం కేశవాయ స్వామి నారాయణాయ స్వామి మాధవాయ ప్రత్యున్నాయ నమో గోవిందాయ నమో ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతు బోధ విజాసః ఏతే భూమార్గే ఏతే శనురోదేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూః ఓం వః ఓం భువః ఓం మః నక్షత్ర శుభయోగే గుణ విశేషణ విశిష్టాయాం శోభాతే మంగళార్తి వచ్చిందా అక్కడ పైన ఉన్నది మంగళార్తి ఎక్కడ ఉన్నా చూస్తే ఎక్కడ అది ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర పూజాంచ యజ్ఞోపవీతం అక్షంత వేయండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్కార్ ఆయుష్యం గ్రహం శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు గంధద్వరాం దురాదర్శాన్ని తమస్కారం కరిష్మి ఈశ్వరికం సర్వభూతానాం తామి హోమయస్య తులసీధరే పుష్పై పూజామి ఒక పువ్వు పెట్టు దాంట్లో దండం పెట్టు గంగే చిమ్నే చేవా దాని మీద చేపెట్టు గంగే చిమ్నే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు దండం పెట్టు ఆ మామిడాకుతో నీళ్ళు కాదు ఇక్కడ అపవిత్ర అపవిత్రో వా अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मत्पुण्डरीकाक्षं सभाभ्यन्तरसुते गोविन्दे सदा स्नानं सदा गोविन्दकीर्तन ओं भूर्भुवस्वः ओं गणाधिपतये नमः गणानां स्वाङ्गणपतिं वाहने कविं कवीनामुपस्तवस्तवं ओं केदारेश्वराय नमः ओं ध्यायामे आपुतो नीళ్ళు చల్లండి ఆపుతో నీళ్ళు చల్లండి పాదయోః పాద్యం నర్పయామి అస్సయోర్ఘం నర్పయామి 3 సార్లు చల్లాలి అస్సయోర్ఘం నర్పయామి ముఖే ఆచమనీయం నర్పయామి వస్త్రం అక్షంతలు వేయండి వస్త్రయుగ్మం నర్పయామి యజ్ఞోపవీతం అక్షంతలు మరొకసారి వేయండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం దేశ పురస్కార్ ఆయుషం ద్రవ్యం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ కొంచెం గంధం వెయ్యి గంధద్వరాంధ్రాదర్శాన్ని కృష్ణాంజలిష్మి ఈశ్వరికిం సర్వభూతానాం తామి హోమయశ్రేయం ఒక పువ్వు పెట్టు తులసి ధరే పుష్పై పూజయామి భూయర్మామ్యహం. ఇప్పుడు ఆడవాళ్ళకు అందరికీ పెళ్లి లేని కదా ఎడమ చేతి కట్టుకోవాలి. శ్రీమతే రామానుజాయ నమః అమర్యాద శుద్రజలవదసో యమృతోపో మృతజ్ఞోతుర్మాని ప్రవచోర్జనమః ఋషిం షప్పాపి సునక్కదమహమితో దుఃఖజలరే ఆపారాత్ వితా విఘ్నం నిందంతి విక్షక్తినందమాశ్రయ మూడు అక్షంతలు వేసినప్పుడు ఆ గిన్నె పట్టుకో. బయటికి వాళ్ళు అయితే అదేమిటయ్యా అందరు కూర్చొని అంగడులు అంతా కూడి మంగళంటూ పాడవే కేదారి గౌరమ్మ నోమును చేరేన అంగనులు అంతా కూడి హారతులు ఇవ్వరే మంగళమంటూ పాడవే దీపావళి అమాసమేన గౌరమ్మను చూడరే గౌరమ్మను చూడరే దీపారాయణలోన దేవిని కొనియాడరే దేవిని కొనియాడరే పరమేశుని పట్టపురాణి పాదాలు తాకరే పాపాలన్నీ తొలగినే ఈనాడి గౌరమ్మ
ఏమన్నా అమ్మవారి పాటలట మళ్ళీ జన్మము లేటంటే మాకును చల్లగా దయ చూడము మృత్యుతి సాంబదిగో నమో నమో అంత ఇంత నరాక ఉన్నవు ఆదిశక్తివి నీవే మంత్రములకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాధవే చింత చేరిన వారి నెల్లను క్షేమము నారాక్షిందు